పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తం చేశాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఒక డిబేట్ పెట్టాలా. నేను తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతమంది నిష్ణాతులను తెచ్చుకోండి, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి, వైసీపీ నుంచి నేను ఒక్కడనే వస్తాను. నాతో డిబేట్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నాతో రామనేసి చెప్పండి. పోలవరం మీద ఖచ్చితమైన డిబేట్కి సిద్ధం అంటారు మీరు? కాదు, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోమంటున్నా. వాళ్ళ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలీదు, లేకపోతే లోకేష్కి ఏముందో నాకు తెలీదు. మీరు ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కడనే వస్తాను. నేను ఎవరిని ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోను. నాతో ఓపెన్ డిబేట్కి నేను ఐఎమ్ రెడీ. అసలు పోలవరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు అని నేను ఇవాళ గంటపదంగా చెప్తాను. దానిపైన నేను పూర్తిగా నేను డిస్కషన్ చేయడానికి రెడీ. ఓకే. సో దాని గురించి చూస్తే మీకు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. బట్ ఇది కాకుండా మీరు ఏదైతే మీరు చెప్పారో, సంపద సృష్టించాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడండి? వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్, ఒరిస్సాలో వర్ష తీర ప్రాంతాలకు ఉన్న ప్యాకేజ్ పర్ క్యాపిటా ప్రకారంగా మన 7 జిల్లాలకి రావాలి. ఏం చేసినాడండి చంద్రబాబు నాయుడు గారు? తీసుకురాలేదే. 4 సంవత్సరాలు ఉన్నాడు కేంద్రంతో. ఇది కాకుండా ఆయన రైల్వే జోన్కి సంబంధించి కానీ ఇట్లా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని అంతా వెనక్కి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వి హావ్ ఎక్స్పెక్టెడ్ ఒకవేళ కేంద్రానికి ఏదైనా నంబర్ షార్ట్ ఫాల్ వస్తే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తే, సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా దాని అంతటా అది వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వాళ్ళకి 303 ఎంపీలు ఓన్లీ బీజేపీకి వచ్చినాయి. నేను ఇవాళ మీ ద్వారాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి అవగాహన చేసుకోమని నేను కోరుతాను. పాయింట్ ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ అని చెప్తున్నాను. 25 ఎంపీలు మట్టుకే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ. ఇవాళ 543 మంది ఎంపీల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ 25 మటుకే. ఇవాళ కేంద్రము దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్తో వచ్చేస్తున్నారు అనుకోండి. వీఆర్ విత్ దేర్ మెర్సీ, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉన్నాం. ఇవాళ నిజంగా మనం రాజీనామాలు చేసాం, మనం ఆంధ్రప్రదేశ్కి సాధించేది ఎట్లా సాధిస్తాం? ఎందుకంటే వాళ్ళకి బిల్స్ పాస్ అయిపోతున్నాయి లోక్సభలో, రాజ్యసభలో. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. నేను ప్రధానమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఉంటుండగానే మేము మాట్లాడినాం వై ఈస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్. సో యూ బీయింగ్ ఐఎమ్ ఫాదర్ ఫిగర్, you have to protect Andhra Pradesh. People shouldn't consider that we are minorities of the country. But Andhra Pradesh is almost like a minorities andi. బట్ భరత్ గారు, గతంలో చూసినట్లయితే టీడీపీ నాయకులు కొంత మేరకైనా దీని గురించి పోరాటం అయితే జరిగింది. కనీసం వాళ్ళు రాజీనామాలు అన్నా చేసి, కనీసం ఎక్కడ రాజీనామాలు చేశారు వీళ్ళు? అశోక్ గజపతి రాజు వీళ్ళంతా 2000 దేనికి రాజీనామా చేశారండి? 4 సంవత్సరాలు అట్లా కాదు. స్పెషల్ స్టెప్ మేము స్టెప్ తీసుకున్నాము. మేము స్టెప్ తీసుకుని మా ఎంపీలు అందరూ రాజీనామా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోంచి బయటకు వచ్చారు. గవర్నమెంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ధర్మ పోరాట దీక్ష ఏదో చేశారు. కాకపోతే తర్వాత మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి 5 సంవత్సరాలు దాని తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు 22 మంది ఎంపీలుగా వచ్చారు కదా, మీరేం కార్యక్రమం చేశారని అడగచ్చు. బట్ ఏమైనా ఈ 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ అదే నేను చెప్తాను, వినియోగించుకోలేదు కదండి. 5 సంవత్సరాలు టీడీపీ అయిపోయింది, 5 సంవత్సరాలు అదే అంటున్నానండి. నేను అక్కడ నేను చెప్పిన అంశం కూడా అదే చెప్తున్నా. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ మైనారిటీస్ అంటున్నా. ఇప్పుడు మన బార్గెనింగ్ కెపాసిటీ 25 మట్టుకే. వీఆర్ అట్ దేర్ మెర్సీ అంటున్నా. మద్యపాన నియంత్రణ అనేది 100% జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? మద్యపాన నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. మీరు ఫస్ట్లో మీరు నాకు ఐ డోంట్ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ లెక్కలు లేవు, కానీ ఎంత ఉందనేది. ఫస్ట్ ఇయర్ ఎన్ని షాప్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్కి తగ్గినాయా లేవా, థర్డ్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా, ఫోర్త్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా. సో ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరంకి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్టైన్ అవ్వాలి అని అంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో మద్యపానం మీద సంపద సృష్టిస్తామని ఉద్దేశం కాదు. కాకపోతే నియంత్రణ జరుగుతూ ఉంది.
మద్యపానాన్ని తగ్గించుకుంటూనే వెళ్తున్నాము. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము టూరిజం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఉన్న కాలానికి అనుగుణంగానే మనం అడుగులు ముందుకు వేస్తున్నాము. సో ప్రజలకు కూడా మేము అది వ్యక్తపరుస్తాం. ఇవాళ మద్యపాన నియంత్రణ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాలానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తాం. ఏదేమైనా పోలవరం మీద ఖచ్చితంగా ఏ డిబేట్కైనా సిద్ధమన్న మీరు కొన్ని ప్రశ్నలు నన్ను మిమ్మల్ని సూటిగా అడగనివ్వండి. 2014లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేసింది అక్కడ ఖమ్మం దగ్గరున్న కొన్ని గ్రామాలను ఖచ్చితంగా ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు. ఆ గ్రామాలు ఇక్కడ కలిపిన తర్వాత పోలవరం అనేది చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు, దాన్ని కట్టడానికి చాలా ఈజీగా అవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత నిధులన్నీ సమకూర్చిన తర్వాత ఖచ్చితంగా దానికి రాయి మాత్రం వేసింది గతంలో వేరే నాయకులు అయినప్పటికీ, వేరే పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే 70-75% పోలవరంని టీడీపీ హయాంలోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ని కూడా వాళ్ళు క్రాక్ చేశారు. ఇవన్నీ నిజం కాదంటారా? అదే ఒకటి చెప్తున్నానన్న మహేందర్ గారు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ముంపు మండలాలు 7 మండలాలు ఆంధ్రాలోకి విలీనం చేస్తేనే నేను సంతకం పెడతాను ముఖ్యమంత్రిగా అని అన్నారు. ఫెయిర్ ఎనఫ్. మరి ఇదే సేమ్ మాట మీరు ప్రత్యేక హోదా ఇస్తే కానీ, ఎందుకంటే గవర్నమెంట్లోకి అప్పటికి వెళ్ళాడు, వీళ్ళు కలిసే పోటీ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టను అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగి ఉంటే ఇవాళ మనకు ప్రత్యేక హోదా వచ్చేదండి. ఎందుకు చేయలేదండి? అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉండొచ్చు కదా. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు మేము వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. ఇప్పుడు మీరు ఉందండి కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో డిఎంకే ఉంది. డిఎంకే నేను ప్రమాణ స్వీకారం చేయను అంటే చేయకపోతే మానే అంటారు. పోలవరంకి సంబంధించి చెప్తున్నా. సో మాకు మేము వీఆర్ అన్ న్యూట్రల్ పార్టీ. సో వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. సో అదొక అంశము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏం అడిగారండి? నిజం చెప్పాలంటే 75% చంద్రబాబు నాయుడు గారే. 75%. రైట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు పోలవరం టాపిక్ ఎత్తారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ద ఎయిర్. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భజన కొట్టించుకోవడానికి కొంతమంది మహిళలకి నాకు తెలిసి more than 100 crores ఖర్చు పెట్టాడు. బస్సుల మీద తీసుకెళ్ళి అక్కడ తాళం కొట్టించి ఏమని జయము చంద్రన్న తాళం కొట్టించుకొని ఆయన భజనలు కొట్టించుకున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్ట్ నేను జస్ట్ ఒక సింపుల్గా 2 minutesలో చెప్తాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది 2 కొండల మధ్యలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిలబెట్టాలి. అక్కడ నుంచి స్టోరేజ్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ మీకు 196 TMC ఆఫ్ వాటర్ని స్టోరేజ్ చేయడానికి అది కెపాసిటీ. అండ్ ఆల్సో 960 మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ అవ్వడానికి కెపాసిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ ఏమైందనంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కకృతి గురించి ఒక పక్కనేమో స్పిల్ ఛానల్ వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో స్పిల్వే వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేశాడు. కాఫర్ డ్యామ్ అంటే టెంపరీ డ్యామ్. ఇంకో పక్కనేమో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కిందన ఫౌండేషన్ విచ్ ఇస్ కాల్డ్ టు బి డయాఫ్రమ్ వాల్, ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ అట్ ఏ టైమ్ వర్క్ పెట్టుకున్నాడు. అసలు జనరల్గా ఫస్ట్ జరగాల్సిన వర్క్ ఎట్లాగంటే స్పిల్ ఛానల్, స్పిల్వే, స్పిల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరగాలి. జరిగిన తర్వాత ఈయన చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే దాని తర్వాత కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ నది ప్రవాహము కాఫర్ డ్యామ్ మీదుగా వస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ మూసేయడం వలన ఆ నది డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ మీదుగా మీకు హైడ్రాలిక్ గేట్స్ ఎత్తేస్తాం కాబట్టి, పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి అందు నుంచి వాటర్ వెళ్తుంది. అప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ స్పిల్వే మీదుగా వాటర్ వెళ్తుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్స్ వస్తాయి. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తాం. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలో ఉండేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన మీరు ఫౌండేషన్ ఏంటంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అని అంటారు. అంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అంటే ఇట్స్ అ ఫౌండేషన్.
ఇసుక పొర దగ్గర నుంచి ఎక్కడైతే రాయి దొరుకుతుందో ఆల్మోస్ట్ 20 మీటర్స్ అవ్వచ్చు, కొన్ని చోట్ల 50 మీటర్స్ కూడా కిందకి వెళ్ళింది. సో ఆ డయాఫ్రమ్ వాల్ దాని తర్వాత కట్టాలి. కట్టిన తర్వాత అప్పుడు మనకు ఒక బేస్ తయారవుతుంది. దాని మీద ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసి నుంచోబెడతారు. దిస్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ ఇన్ ఏ షార్ట్ నోట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఒక పక్కన కాఫర్ డ్యామ్ సగం కట్టాడు, ఇంకో పక్కన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ అది నిర్మాణం చేశాడు. మీరు ఏదో గిన్నీస్ బుక్ అన్నారు చూసారా, ఆ స్పిల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్ పెట్టే దాంట్లో దగ్గర మాస్ కాంక్రీట్ అది ఎవరైనా చేస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో ఫండ్ అంటూ వచ్చింది అని అంటే ఇంత మాస్ కాంక్రీట్ ఎవరైనా చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నవాళ్ళు. సో ఈయన స్పిల్ ఛానల్ ఒక పక్క నుంచి చేస్తున్నాడు, స్పిల్ వే ఒక పక్క నుంచి చేస్తున్నాడు, ఇంకో పక్కన డయాఫ్రమ్ వాల్ కట్టేస్తున్నాడు, ఇంకో పక్కనేమో కాఫర్ డ్యామ్ కట్టేస్తున్నాడు. 2021 టైంలో ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ఫ్లడ్స్ వచ్చినాయి, హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 28 lakh క్యూసెక్ వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు మీకు కాఫర్ డ్యామ్ వెడల్పు ఐ థింక్ అరౌండ్ 1.5 kilometer వెడల్పు ఉంటుంది. అక్కడి నుంచి నది ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే ఆ ఫ్లడ్స్ టైంలో ఒక పక్కనేమో 1/2 kilometer ఓపెనింగ్ ఉంది, ఇంకో పక్కన 300 meter ఓపెనింగ్ ఉంది. ఈ చివర ఆ చివర మధ్యలో ఏదో కట్టాడు. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు 1.5 kilometerలో వెళ్ళే నది ప్రవాహము 1/2 kilometerలో వెళ్తే ఎంత ప్రెషర్ వెళ్తుందండి, వెలాసిటీ ఎంత పెరిగిపోతుంది, దానికి 5-6 times వెలాసిటీ పెరిగిపోయింది. పెరిగినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో కిందనున్న డయాఫ్రమ్ వాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది, ముక్కలు అయిపోయింది. అది మనకి తెలియదు. దాని తర్వాత ఫ్లడ్స్ రిసీట్ అయిన తర్వాత అప్పుడు కంటికి కనబడిపోయింది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కొంచెం పైకి ఉంటుంది. ఐ మీన్ డయాఫ్రమ్ వాల్ ఫౌండేషన్ కిందకి ఒక 20-30 మీటర్ల లోపలికి ఉన్న, పైకి ఒక 4-5 మీటర్స్ పైకి ఉంటుంది. అవన్నీ మొక్కలు ఇరిగిపోయినాయి. సరే దాని తర్వాత ఎవరైతే పీపీఏ ప్రాజెక్ట్ కానీ లేకపోతే సిడబ్ల్యూసి కానీ సెంట్రల్ వాటర్ వీళ్ళు కానీ వచ్చి ఇవన్నీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఇదంతా కూడా బ్రీచ్ అయిందని అన్నారు. ఏది నేను చెప్పే డయాఫ్రమ్ వాల్. సో అది కాకుండా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మనం కడతామో ఆ ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశం అంతా కూడా పెద్ద పెద్ద స్కవర్స్ పడిపోయినాయి. అంటే అగాధాల కింద గోతుల కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటిది, మానవ తప్పిదం ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదా సీరియల్ ఆర్డర్లో ఎలాగ వెళ్ళాలో అలా వెళ్ళకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. ఎందుకు చేశాడు ఈయన? ఎందుకంటే ఆ వర్క్ చేస్తే ఆ వర్క్కే బిల్ రిలీజ్ అవుతుంది, ఈ వర్క్ చేస్తే ఈ వర్క్కే బిల్ రిలీజ్ అవుతుంది. ఈయన కమిషన్ల గురించి అన్ని ఎట్ ఏ టైం పెట్టుకున్నాడు. నేను ఒక పక్కన కాఫర్ డ్యామ్ కట్టేస్తున్నాను, దాని డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన నేను స్పిల్వే వర్కులు చేసేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన స్పిల్ గేట్లు ఆర్డర్ పెట్టేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన డయాఫ్రమ్ వాల్ కట్టేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇట్లా కమిషన్ల గురించి ఇంత అస్తవ్యస్తం చేసి గందరగోళం చేసేసాడు. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నా, ఇలాంటి కార్యక్రమం చేసిన వ్యక్తుల్ని వేరే కంట్రీస్లో అయితే క్రిమినల్ కేసులు లాడ్జ్ చేయాలి. నేను చెప్తా ఉన్నానండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా బీజేపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేసి నిజంగా ఆ బ్రీచెస్ అనేది పైన కనబడకుండా డయాఫ్రమ్ వాల్ కిందన బ్రీచెస్ పడింది అనుకోండి, నిజంగా మనము ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసాం అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఒకవేళ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ బ్రీచ్ అయింది అనుకోండి, కింద ఫౌండేషనే కదా బేస్ అంతా కూడా, అదేమన్నా బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ స్ట్రీమ్లో ఉన్న నా రాజమండ్రి ఏమవుతుందండి? అసలు గోదావరి జిల్లాలో ఏమైపోతాయి? అసలు 190 TMC వాటర్ అంటే 45 మీటర్ హైట్లో నించోబడతాం నీళ్లు. అసలు అది మనం ఊహించగలమా? మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ మీద ఏముందంటే, బేసిక్గా ఇలాంటి ప్రాజెక్టులన్నీ నడుస్తున్నప్పుడు కేంద్రం జోక్యం కల్పించుకొని మనం స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఖర్చులన్నీ కూడా కేంద్రం తిరిగి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో మీకు కేంద్రానికి సరైన అండర్స్టాండ్మెంట్ లేదు అనేసి ఒకటి అంటారు. నేను ఒక్కటి చెప్తానన్న, ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్, యూ అగ్రీ ఆర్ నాట్? సో నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్రం నిర్మాణం చేయాలండి, ఆ రాష్ట్రం నిర్మాణం చేయాలా? ఒకవేళ రాష్ట్రానికి ఇక్కడే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా మనం చూస్తాం కాబట్టి అసలు కేంద్రం అప్ ఫ్రంట్ డబ్బులు ఇవ్వాలా?
అసలు ఇదేం దౌర్భాగ్యం అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఏంటి, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేయడం ఏంటి, లేదా అప్పుడప్పుడు అరాకొర ఇవ్వడం ఏంటి. ఇవాళ ఇంకా నాకు తెలిసి 2,000 కోట్ల పైనే ఇంకా పోలవరం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు రావాల్సి ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కొన్నిసార్లు పార్లమెంట్లో ఇది కూడా విన్నాం, పోలవరంకి సంబంధించిన ఫండింగ్ ఆల్రెడీ మేము రిలీజ్ చేస్తున్నాం, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వస్తూ ఉంది, సో మిగతా ఖర్చులంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే భరించాలి అని చెప్పేసి పార్లమెంట్లో కొన్ని చోట్ల వినడం జరిగింది. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీకు హౌస్ ఉందా, మీ హౌస్ మీరే కట్టుకున్నారా లేదా కొనుక్కున్నారా? మనం కొన్నిసార్లు సాధ్యం అవుతుంది మనమే కట్టుకోవటం, లేదంటే కొంటాం. ఇప్పుడు మీరు హౌస్ 1 yearలో కట్టాల్సిన హౌస్ 5 years కట్టామనుకోండి, ఏమవుతుంది, కాస్ట్ ఎఫెక్ట్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు స్టీల్ పెరుగుతుంది, లేబర్ పెరుగుతుంది, లేకపోతే సిమెంట్ పెరుగుతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ కూడా సేమ్ లైక్ దట్. అది పెద్ద ప్రాజెక్టు, మీరు సకాలంలో డబ్బులు ఇస్తేనే కదా మన ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఖర్చు పెట్టేది. 2014-15 ప్రైజెస్ 20,000 కోట్లు అండి. 2019-20 రివైజ్డ్ ప్రైజ్ ఐ థింక్ 46,000 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు దాని తర్వాత సబ్సీక్వెంట్గా 19-20, నౌ వీఆర్ ఇన్ 24. ఇవాళ రివైజ్డ్ కాస్ట్ వేస్తే మోర్ దాన్ 60,000 or 70,000 crores అవుతుంది. మరి ఇవేం డబ్బులు బీజేపీ పార్టీ కాదు కదా, ఇది ప్రజల డబ్బులు, ప్రతిదానికి జవాబుదారీతనమే. నేషనల్ ప్రాజెక్ట్ అసలు ఇన్ టైంలో ఎందుకు ఇయ్యరండి? ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు, డిక్లేర్ చేసినప్పుడు దే హ్యావ్ టు ఆనర్. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో, లోక్సభలోను రాజ్యసభలోను బిల్స్ పాస్ అయిన తర్వాత, ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత దే హ్యావ్ టు ఆనర్. ఇప్పుడు మాకు మెజారిటీ ఉంది సో మేము చిన్న చూపు చూస్తాము అని అంటే కుదరదండి. ఇప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణీతలు. బట్ ఏమైనా వైఎస్ఆర్సీపీలు నాయకులు అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మీ ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒక మెడల్ వంచైనా సరే స్పెషల్ స్టేటస్ని తీసుకొని వస్తామనే కదా శబదాలు చేసి మీరు గెలిచింది కూడా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగారు, ఆ ఒక్క ఛాన్స్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే నవరత్నాలు అయితే ఖచ్చితంగా అందినాయి, అది చాలా బలంగా చెప్తా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? 2018 నాటికి 16% ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు 40% ఆంధ్ర రాష్ట్రంలో. ఏ రకంగా డెవలప్మెంట్ అంటే ఎలా చెప్తున్నారండి? 16%. ఆ లెక్కలు మీరు ఏ బేసిస్ లో చెప్తున్నారు? మీరు ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు నాకు ప్రూఫ్లో పెట్టండి. 2014 సరే, నేనైతే వరకు చూసినట్లయితే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల అప్పు ఉండింది. ఈరోజు 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు వెళ్తా ఉంది అప్పు. ఇది నిజం కాదంటారా? దీనికి కూడా ప్రూఫ్స్ అవసరమా మీకు? మన ఇద్దరం ఇలా కుర్చీల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. మీరు ఆన్ గ్రౌండ్ రియల్గా మనము పరిస్థితులు చూస్తే దాని పూర్తి భిన్నంగా ఉంటాయి. నేను ఇందాక మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అప్పుడే నేను చెప్పాను, వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ. సో ఈవెన్ నువ్వు మనం రాజీనామాలు చేయకపో, లేకపోతే నువ్వేం చెయ్యి, దే ఆర్ లీస్ట్ బాదర్డ్. అదే చెప్తా ఉన్నావు. ఇప్పుడు మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే సో ఖచ్చితంగా మన డిమాండ్స్ మనం సాధించుకోవచ్చు. ఇవాళ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, యూ గో టు ఎనీ స్టేట్. బట్ ఈ తతంగం అంతా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదండి. కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, అండ్ బీజేపీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అన్యాయం చేశారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నాం, నాట్ బీజేపీ. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కి రాబట్టాల్సింది మ్యాక్సిమం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనకున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాం. మనం ఒక్కటే నేను చేసే కార్యక్రమం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు సదరన్ స్టేట్స్ పైన మనం వద్దన్నా మనం ఎస్ అన్నా నో అన్నా కూడా ఆ వివక్ష అనేది కనబడుతూ ఉంది. సో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మేము అపీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫాదర్ ఫిగర్ కింద ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, లేదా నరేంద్ర మోడీ గారు కానీ, సో మీరు ఫాదర్ ఫిగర్లో ఉన్నప్పుడు అందరు కొడుకుల్ని అందరు కూతుర్ని ఒకలాని చూడమని చెప్తా ఉన్నాం. వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఇన్ లర్చ్ అని అడుగుతా ఉన్నా. రైట్, మీరు అడిగిన దానికే చెప్తాను నేను. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పేరు ఉంది అని అంటే ఒక మాస్ లీడర్ అని ఉంది. గతంలో ప్రధానమంత్రి హోదాలో సోనియా గాంధీని ఎదిరించిన మొగోడు ఎవరైనా ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు ఈయన మీద ఉన్న కేసుల కారణంగా మోడీ గారిని ఎదుర్కోలేక
స్పెషల్ స్టాటస్ ఊసు ఎత్తలేక పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఎలాగైతే తెప్పించుకోవాలో ఆ రకంగా జరగకుండా ఇవన్నీ డిలేస్ జరుగుతున్నాయి. ప్రధానమైన కారణం అయితే దీనికి కేసులే. దానివల్ల ఈ గొంతు అనేది ఎత్తలేకపోతున్నాడు. ఇప్పుడు జగనన్న తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవేం ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దమ్ము ఉందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూశారు. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ సోనియా గాంధీ గారు ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అని మీరు నమ్ముతారా? గతంలో వాళ్ళు యూపీఏ టెన్యూర్లో ఆమెని తండ్రి ఆశయాల గురించి తృణప్రాయంగా ఎంపీ సీట్ని త్యాగం చేసి వాళ్ళు కేసులు పెడతారని తెలుసు, వాళ్ళు ఇరికిస్తారని తెలుసు. అవును, చాలా బలంగా ఎదురుగా నిలబడ్డాడు కదా. అవన్నీ దొంగ కేసులని మీరు నమ్ముతారా, లేకపోతే రియల్ కేసెస్ అంటారా? ఏవైనా సరే, నేను ఒకటి చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు మంచివారే, విజయమ్మ గారు మంచివారే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివారే. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో, ఎక్కడైతే విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ వస్తుందో దాన్ని జీర్ణించుకోలేక ఆయన్ని ఒకటే చెప్పారు, మీరు ఏదైతే ఓదార్పు యాత్ర మీరు ఏదైతే ప్రారంభించారో అది ఇమీడియట్గా స్టాప్ చేయమని. ఆయన పావురాలు గుట్ట దగ్గర ప్రజలకు మాట ఇచ్చాడు. నాన్న చనిపోయిన తర్వాత ఆ వార్త విని ఎన్ని గుండెలు అయితే ఆగిపోయినాయో అన్ని కుటుంబాలని నేను వచ్చి పరామర్శిస్తాను అని చెప్పారు. సో మాట మేము వెనక్కి తీసుకోవాలా, జగనన్న వెనక్కి తీసుకోకుండా ముందరికి వెళ్ళారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు. ఇవాళ తండ్రి ఆశయాలను నిలబెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ప్రధానంగా మీరు ఏమంటున్నారు, కేసులు అంటున్నారు. మరి ఆ కేసులన్నీ కూడా ఏం కేసులు అండి? అవన్నీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అయ్యేనా గుర్తుకు రాలేదా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నారు అని అంటున్నారు. ఇవాళ మీరు ఆ సబ్జెక్ట్లో అటు సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా, బట్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా. రాజశేఖర్ రెడ్డి గారు మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాల పైన జగన్మోహన్ రెడ్డి గారు మోసి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 22 మంది ఎంపీలు గెలిపించారు. మరి ఇది కాదా మగతనం అంటే? ఇది కాదా దమ్ అంటే? మరి సోనియా గాంధీ గారు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు. మీరేం ఒక ప్రశ్న అడుగుతా, మీకు ఎవరైనా సాయం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించి లాయల్గా అయితే ఉంటారు కదా? ఆబ్వియస్లీ. మీరు చాలాసార్లు బహిరంగంగానే కొడాలి నాని కానీ రోజా కానీ ఎవరైనా ప్రధానమైన మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ 3 ఆడబిడ్డలను నాశనం చేశాడు, వీడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అని. ఇంట్లో ఉన్న ఒక్క చెల్లెని సరిగ్గా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి మీరు ఎలా సమాధానం చెప్తారు? మీరు ఒకటండి, అండ్ ప్రధానంగా షర్మిల గారు అడుగుతుంది ఏంటి అని అంటే, నాకు సాక్షి పేపర్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదని అంటుంది. భారతీ సిమెంట్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదు అని అంటుంది. ఏ రకంగా చూస్తారు? రాజకీయాలు చూస్తున్నట్లయితే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆమె చెప్పింది ఏంటి? ఆమె చెప్పిన అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తున్నారు, నేను నా తండ్రి ఆశయాల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను నిలబెడతాను అని ఆవిడ పార్టీ పెట్టుకున్నారు. అక్కడ మరి ఆమె సక్సెస్ కాలేకపోయారు. కాలేకపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వారి పార్టీ విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు అని అంటే వారసత్వం కాదండి. ఇప్పుడు నేను తండ్రి, కొడుకు, చెల్లి, అక్క, తమ్ముడు ఇది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వారసత్వంతో వచ్చినదేం కాదు. ఆయన రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. అంటే ఆయన పేరు ఎక్కడ వాడుకోలేదు అయితే అది వేరండి. ఇప్పుడు తండ్రియే లేరు. మొత్తం దేశం అంతా రాజకీయ పార్టీలన్నీ ఒకటైపోయి ఒక మనిషి మీద అటాక్ చేశారు. ఏం మాట్లాడతారండి? అటు చంద్రబాబు నాయుడు గారు, మీరు పాలిటిక్స్లో సీనియర్ కిందనే నాకు కనిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, వీళ్ళు ముగ్గురు ఒకటి కాలే? ఒకటి కాలేదా? ఒకటి అయ్యారా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఎంత స్ప్లిట్ తీసుకొచ్చారు? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, మొత్తం అందరూ
ఒక తాటి మీదకి వచ్చి జగనన్నని ఏ రకంగా మీద పడ్డారా లేదా, అది ప్రజలు అందరూ విశ్వసించారు కాబట్టి ఇవాళ అందరినీ ఎదుర్కొని మరి మనకి పూర్వం నుంచి అడవిలో రాజు అంటే సింహమే, ఆ సింహం పైన ఈ తోడేళ్ళు గుంపంతా కలిపి అటాక్ చేసిన సింహం సింగిల్గానే నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఫ్లయింగ్ కలర్స్తో 151 మంది ఎమ్మెల్యేలతో నిలబడ్డారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో సీనియర్, అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంక్షేమము దేశంలో ఎక్కడైనా జరిగిందా? సాచ్యురేషన్ పద్ధతి నేను చెప్తా ఉన్నా. మీరు తెలంగాణలో మీరు రైతు బంధు, లేకపోతే తెలంగాణలో దళిత బంధు ఇవన్నీ చూశారు. దళిత బంధు అనేది తెలంగాణలో ఎంతమంది దళితులు ఉంటారండి? వాళ్ళకి అందరికీ సాచ్యురేషన్ పద్ధతిలో భూమి ఇచ్చారా, లేదా 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్టీలకి కుల మతాలకి అతీతంగా పేదరికం ఒకటే కొలమానం. పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ చేయూత 18,000 రూపాయల పథకం అయితే కానివ్వండి, 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, పూర్తిగా రుణం మాఫీ చేసేసాం. ఆ మాఫీ అయితే కానివ్వండి, అమ్మఒడి అయితే కానివ్వండి, ఈ ఉచిత పథకాల ఉచిత పథకాలు కాదండి. మీరు యువర్ రాంగ్. ఇవన్నీ కాదు భరత్ గారు, కాదు గుండె మీద చేతేసుకొని నిజంగానే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా ఏపీలో మీరు అనుకున్న స్థాయి డెవలప్మెంట్ జరిగిందని? మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారు? 3 రాజధానులతో మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు? ఒకటన్నా, మీరు ఏంటంటే మీరు ఫస్ట్ మైండ్ సెట్, మీరు నెగటివ్ మైండ్ సెట్తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఒకటి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలే. మనం ఏం జీరో నుంచి స్టార్ట్ చేయాల. ఇవాళ గవర్నమెంట్ మనం మైనస్ నుంచి స్టార్ట్ చేసాం 2019లో. అది చేసుకుంటూ ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైంకి 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో 11% ఉంది. మరి ఇవాళ ఇవి ఫ్రీబీస్ కాదండి. ఇవాళ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే జగనన్న ఆర్థిక సహాయం, ఒక సహాయ నిధి కింద ఇస్తూ ఉన్నారు. దీంతో ఇదివరకు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కాల్ మనీ కేసెస్ ఉండేవి, అధిక వడ్డీలతో ఎన్నో కేసులు మనం ప్రతి టీవీ ఛానల్స్లోని చూసేవాళ్ళం. గతంలో ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఇవాళ ఒకటైనా మనకు కనబడుతుందండి? లేదే. ఇవాళ పేదరిక నిర్మూలన జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. పేదరిక నిర్మూలన జరగాలి, విద్య అందరికీ అందాలి. 100% లిటరసీ రేట్ ఉంది. వి హావ్ సర్పాస్డ్ కేరళ. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఒక మంచి బిరుదును కూడా ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి కళాకారులు, మంచి పెయింటింగ్ వేసుకోవడం కూడా నేర్చుకున్నారు. గతంలో మేము కట్టిన స్కూళ్ళకి వైఎస్ఆర్సీపీ కలర్లు పెయింటింగ్ పూసేసుకొని మేము ఇది బాగా సాధించాము అని. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను కాదు, మీ ప్రతిపక్షాలు మిమ్మల్ని బలంగా విమర్శిస్తున్న ప్రతిపక్షం వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడితే మీరు హోంవర్క్ చేసుకున్న క్వశ్చన్ నన్ను అడగాలి. నేను కాదు, ప్రతిపక్షాలు అడిగిన దానికి ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మీకు వేసింది, సవాల్ విసిరింది ఎవరు? నారా లోకేష్ గారు రాజమండ్రికి వచ్చినప్పుడే. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా మంచి కళాకారుడు అయినట్టున్నాడు, పెయింటింగ్ వేయడం బాగా నేర్చుకున్నాడు, వాటర్ ట్యాంక్ లకు పెయింటింగ్ వేస్తున్నాడు, స్కూళ్ళకు పెయింటింగ్ వేస్తున్నాడు. చెప్తాను అసలు ఇదివరకు గత గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి తెలుసా అండి? గొడ్ల చావడి అంటారు చూసారా, ఆ రకంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్స్లో అసలు పిల్లలు ఎంతమంది మీకు జాయినింగ్ రేట్ ఉండేదండి? అసలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అయ్యేవారే కాదు. సప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్స్లోనూ కార్పొరేట్ స్కూల్స్లోనూ జాయిన్ చేయించేవారు. ఇవాళ మేము విద్యా వ్యవస్థ పైన దగ్గర 70,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ తిరగండి. phase 1, phase 2 నాడు నేడు కింద జరుగుతున్నాయి. కొన్ని వేల స్కూల్స్, నేను 100 స్కూల్స్ చెప్పట్లా, వేల స్కూల్స్ అన్నీ కూడా మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాం. ఇవాళ నా దగ్గరికి చాలామంది, మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాం, నేను చెట్టు కింద కూర్చొని, నా దగ్గరికి చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ వచ్చి మాకు పలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని నన్ను అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. హ్యాపీ ఫర్ ఇట్. గవర్నమెంట్ స్కూల్స్కి డిమాండ్ పెరిగింది. అది జగనన్న తీసుకున్న నిర్ణయము.
ఇవాళ గతంలో మీరు చూస్తే స్కూల్స్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం అంటే ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో కబంధ హస్తాల్లో ఉండిపోయింది. గవర్నమెంట్స్ నడిపేది ఇలాంటి నారాయణ లాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కబంధ హస్తాలతో ఉండిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. ఇవాళ మేము ఎక్కడ కూడా ఈల్డ్ కాలా, మాకు ఓన్లీ ఉన్నది ఒకటే ఒక ఆలోచన, ఇవాళ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించాలి. ఆల్రెడీ ఇప్పుడు నిజంగానే మీ ఎమ్మెల్యేల మీద అంత నమ్మకం ఉండి మీ డెవలప్మెంట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతమందిని బదిలీ చేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి గల కారణాలు నేను ఒకటి చెప్తాను, మీరో నేనో చెప్తే నిర్ణయాలు తీసుకోము. మాదేమో ఒక ఎన్జిఓ కంపెనీ కాదు, మాది ఒక రాజకీయ పార్టీ. గెలుపు అవకాశాలు చేసింది డెవలప్మెంటే అన్నప్పుడు ఏంటండి, అది మాది ఒక రాజకీయ పార్టీ అండి. మా రాజకీయ పార్టీ మేము నిర్ణయాలు మేము తీసుకుంటాము. మేము నిర్ణయాలు మేము ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా రాజకీయ పార్టీ, అది మా నిర్ణయం. అది వ్యూహంలో ఒక భాగం అంట. అది మా నిర్ణయం, అది మేము నిర్ణయాలు తీసుకుంటాము. నిర్ణయాలు తీసుకుని మీరు అలాగెందుకు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో గెలిపిస్తున్నాం అని అంటే అది మా సత్తా ఎందుకు కాదని మీరు అనుకుంటున్నారు? మేము మా క్యాండిడేట్లను ఎక్కడి నుంచి అయినా పెట్టి గెలిపించగలము. ఏ పరిచయం లేని కాన్స్టిట్యున్సీ అదే అంటున్నా, అదే అంటున్నా, అది జగనన్న దమ్ అంటున్నా, జగనన్న ఉన్న షరిష్మా అంటున్నా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళరు, నేను ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు రాజమండ్రి సిటీ మా కంచుకోట అని. రేపు కంచుకోటను బ్రేక్ చేస్తున్నా, నన్ను ఎంపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పెడుతున్నారు. మేము కంచుకోటను బ్రేక్ చేస్తాము. రేపు రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. బాగా డెవలప్మెంట్ జరిగింది రాజమండ్రి సిటీలో అని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి విషయంలో ఆయన అకౌంట్లో వేయాలా? సరే, మీరు ఎవరి క్రెడిట్లో వేస్తారు అది మీ ఇష్టము. పబ్లిక్ అనుకోండి, పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్ అనుకోండి. మీరు రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతా ఉంది, ఇప్పుడు తిరిగితే దొంగలు ఇప్పుడు అవుతా ఉంది అంటే ఈ టైంలో నేను మీకు ఇంటర్వ్యూ నేను ఒప్పుకున్నాను అని అంటే నేను ప్రజలతో ఎంత మమేకం అవుతున్నానో మీకు అర్థమవుతా ఉంది. అండ్ మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నేను టచ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను. టీడీపీ జనసేన కలిసి ఫీడ్బ్యాక్ నాకు అందజేయడం కాదు, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే నేను 100% టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా 100% అండి. మీకు ఉన్న ఫీడ్బ్యాక్లో మీరు ఒక 10 మందిని అడుగుతారా, 20 మందిని అడుగుతారా, మెజారిటీ ఎవరి పేరు వస్తుందో అది మీరు టెలికాస్ట్. ఇప్పుడు నేను ఎవరినైనా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు నేను నా సభలకు తీసుకెళ్ళాను అనుకోండి, జగన్ అన్న దాకా అవసరం లేదు, నేను తీసుకొచ్చాను అనుకోండి, ఒక గంట సేపు కూర్చోబెట్టుకెళ్తాను, లేదా మహా అయితే 2 గంటలు కూర్చోబెట్టుకెళ్తాను. ఇప్పుడు ప్రజలు ఎన్నింటికి వస్తున్నారండి? కార్యకర్తలు, నాయకులు, ఏం ప్రజలు కూడా కాదు, కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం వచ్చి కూర్చుంటున్నారు 12ంటికి మొత్తం. మేమైతే నేను చెప్తా ఉన్నా, బస్ సర్వీసెస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మరి అందరూ పేదోళ్ళు, వాళ్ళందరికీ బస్ సర్వీసెస్ కానీ కార్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని డబ్బులు ఇచ్చే అంత కర్మ మాకేం పట్టల. ఇవాళ తీసుకొచ్చి ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రజలు, కార్యకర్తలు వచ్చి గంటల తరబడి 4-5 గంటలు అలా కూర్చుని మరి జగనన్న ఏం చెప్తాడా అని బిందామని కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అలా ఉన్నారు. మరి ఉన్నారన్న అంతమంది ప్రజల్ని ఒక ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదా విజువల్స్, లక్షల మంది వస్తూ ఉన్నారు. మరి అలా ఉండడం అని అంటే అభిమానంతో వస్తేనే అక్కడ ఉంటారు. అంతే తప్పితే మనం తీసుకొచ్చి ఏదో మనం డబ్బులు ఇచ్చి తోసి కూర్చోబెడితే మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగించలేము కదా. ఆ పరిస్థితి కూడా అదే అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి సభలకి మా దగ్గర వచ్చే దాంట్లో నాట్ ఈవెన్ 5% కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మీ మీద అయితే ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కూడా ఒక అభియోగం అయితే ఏముంది అని అంటే మీ సొంత పార్టీ నేతలతోనే మీరు కలిసి ఉండరు అని. అదేం లేదు, గతంలో ఒక ఎమ్మెల్యే మీకే చెప్పాడమ్మా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చీకంటి ఒప్పందాలు భరత్ గారు చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారితో మీకు ఏం పని అండి? ఏమండి ఇవన్నీ నేను ఒకటి చెప్తానండి. జనరల్గా ఫంక్షన్స్లో
మన ప్రత్యర్థులు కనబడినా నమస్కారం పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారాలు పెట్టుకుంటారు కదా. సో అదే రకంగా ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారం పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఆయన సెకండ్ ఇస్తే సెకండ్ ఇచ్చి ఉండొచ్చు. దట్స్ ఇట్. ఎక్కడైనా కూడా పాలిటిక్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ హుందాగా ఉండాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎమ్మెల్యేలతోనో లేకపోతే నాయకులతోనో విభేదాలు ఉన్నాయి. నేను విభేదాల కింద నేను భావించాను, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. సో పాలిటిక్స్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఇంకా అంత గ్రో అవుతాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనుకోండి, దాని నుంచి రెక్టిఫై చేసుకుని ఇంకా మనం కవర్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తాం. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీకారు అని అంటే ప్రజావేదికని పీకారు, టీడీపీ నాయకులు కట్టుకున్నటువంటి ఆస్తులని కొల్లగొట్టారు, లేకపోతే జనాలు కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేశారు తప్ప అట్లా కాదు. లేదు, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అగైన్ ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడ ఉందండి మీకు తెలుసా? అసలు ఎక్కడ ఉంది? నదీ ప్రవాహక ప్రాంతంలో ఉంది. ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహక ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారండి? ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇప్పుడు నిజంగా ప్రజావేదికలో ఆఫీసర్స్ లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, నిజంగా ఫ్లడ్స్ వచ్చిన టైంలో అది ఎత్తుకెళ్ళిపోయిందని అనుకోండి, సో అది గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కాదా? మీకు విజయవాడ మీకు పరిచయం ఉంటే ఆ కరకట్టు కిందన గట్టు కిందన ఉంటుంది. హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అది బ్రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఒక గవర్నమెంట్ ప్రజావేదిక అక్కడ నిర్మాణం చేయడం అనేది అట్టర్ ఫూలిష్ కాదా? దానిపైన కూడా అసలు యాక్చువల్గా అయితే కేసులు కట్టాలా? అంటే ప్రతిదీ రాజకీయంగా ముడిపడి తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీరు యాజ్ అ జర్నలిస్ట్గా మీరే ఆలోచన చేయండి. నా మంత్రము అభివృద్ధి మంత్రము. నేను ఒకటే చెప్తున్నా, రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం, గర్వంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల్లో చేసాం. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 yearsలో వెబ్ డెడ్ ఆల్ దిస్ డెవలప్మెంట్. అదే మాకు కొలమానంగా తీసుకోమని నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అసలు మీరు ఫస్ట్ ఒకటి రాజమండ్రిలో తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసేపు పక్కన పెడితే, ఇవాళ రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతాం. ఇవాళ రాజమండ్రి అని అంటే మన సొంత నగరం, పక్క వాళ్ళు వచ్చి మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి, ప్రతి పౌరుడికి కూడా రాజమండ్రి వాసి కూడా దే ఫీల్ సో హ్యాపీ. సో వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు చేసుకుంటారు. సో దాన్ని మేము పొలిటికల్గానే చూస్తాం, కానీ దర్ ఈస్ నో లింకేజ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్. భరత్ గారు, మీ ఫ్యామిలీ నేపథ్యం అండ్ రాజకీయ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ ఫాదర్ రాజకీయ పరంగా అయితే ఉన్నారు, ఏ పార్టీ నుండి స్టార్ట్ అయింది మీ కెరియర్? అంటే మా ఫాదర్ యాక్చువల్గా వీఆర్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మాకు బెరంపూర్లో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఇటు రాజమండ్రిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, తిరుపతిలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండేది. సో మళ్ళీ మంగళగిరిలో ఇంకొక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. సో మాది ఎలాగ మా తాతగారు అన్ని ఇండస్ట్రీలు పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మై ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం లేదు. సో అట్లాగా అపరూపకంగా పెరిగిన తర్వాత ఇంకా ఆయన తాతగారు ఏజ్ అయిన తర్వాత సరే మిగతా ఫ్యాక్టరీస్ అన్నీ షట్ డౌన్ చేసుకుని రాజమండ్రిలో ఎలాగ ప్రాపర్ ఇక్కడే కాబట్టి సో రాజమండ్రిలో మేము పూర్తి స్థాయిగా ఇక్కడే ఒక ఇండస్ట్రీతో ఉన్నాం. సో సబ్సిక్వెంట్గా మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ కొంత ప్రజాసేవ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీ ఉద్యమాల్లో వెళ్ళారు. ఆయన బీసీ మూవ్మెంట్లో తిరిగారు. సో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పేసి రాజమండ్రి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు సామాజిక వర్గానికి ఇక్కడ సీట్లు ఇచ్చుకునే పరిస్థితులు. సో ఆ రోజుల్లో పార్టీలోంచి బయటకు వచ్చి బీసీ మూవ్మెంట్ తీసుకుని వచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి రామచంద్రరావు గారు నుంచోబెట్టిన తర్వాత అప్పుడు ఆ బీసీ మూవ్మెంట్లో బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత నాన్నగారు చేసిన బీసీ ఉద్యమ పోరాటాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు మార్గాన్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ పేరు, ఆయన యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత మొత్తము మీరు చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు
1,21,000 మెజారిటీ. అంటే ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక చెప్పినట్టు కంచుకోట లాంటిది అనుకోండి, పోనీ దాన్ని బ్రేక్ చేసాం. సో దాన్ని బ్రేక్ చేసి ఇవాళ 1,21,000 మెజారిటీతో వచ్చాము. కంపారిటివ్గా జగన్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక అమోఘమైన నిర్ణయం. ఎందుకంటే రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. అది అటు వెస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది, ఇటు ఈస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది. ఈ యొక్క బీసీ వైబ్ అనేది మొత్తం 2 జిల్లాలపైన పడింది అనేది నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మీ మూలం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయిందంటారు. ఇంక మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం మీకు టికెట్ ఇచ్చుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఇన్ని విమర్శలు తప్పేవి అంటే మీరేమంటారు? నేను విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా మనం రాజకీయాల్లోకి వస్తాం, బీట్ ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సేవ చేయాలి, రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకురావాలి, ఒక మార్పు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే పాలిటిక్స్లోకి వచ్చాను. వచ్చింది ఇవాళ జగనన్న అవకాశం ఇచ్చారు.